వాస్తవిరాల్ని. నేను నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ని మరియు నేషనల్ మెడలిస్ట్ని. నా గేమ్ వచ్చి జిమ్నాస్టిక్స్. ఇందులో నేను 4 స్కూల్ గేమ్ నేషనల్స్, 1 జూనియర్ నేషనల్, 1 సీనియర్ నేషనల్, 4 ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలు ఆడాను మరియు సౌత్ జోన్లో 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నాను. గత ఏడాది జరిగిన మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో రిటర్న్ టెస్ట్లో ఏ అవకతవకలు లేకుండా ఎంపిక కాబడ్డాను. దీనికి గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు. నేను జెడ్పీహెచ్ఎస్ గురిజాలలో బయాలజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యాను సార్. నేను నేషనల్ వాలీబాల్ ప్లేయర్ని. సో చాలామంది ఇది బోగస్ అని అంటున్నారు. అదేవిధంగా ఇది అలాంటిది ఏం కాదు సార్. నేను చాలా జెన్యున్గా జరిగింది. అదేవిధంగా మేము ఎటువంటి ప్రలోభాలకు లోబడలేదు సార్. మాలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ని గుర్తించి ఈ ప్రభుత్వం మాకు చాలా మంచి పెద్ద అవకాశం ఇచ్చింది సార్. సో అందుకు మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. సుజాత కాస్కేని, వర్కింగ్ యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఏఎల్ఎస్ జెడ్పీ హై స్కూల్, ఆకువీడు. నేను రీసెంట్ డిఎస్సి 2025లో స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయినానండి. నేను హ్యాండ్బాల్ ప్లేయర్ని. నేను 25 నేషనల్స్ వరకు ఆడుతున్నాను. నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. అయితే అనుకునేవాళ్ళం అనమాట, ఇన్ని నేషనల్ లెవెల్ మెడల్స్, స్టేట్ లెవెల్ మెడల్స్ ఉన్నా కూడా ఈ సర్టిఫికేట్స్కి వెయిటేజే లేదా, ఈ సర్టిఫికేట్స్కి గుర్తింపే లేదా, దీన్ని ఎవరు గుర్తించే వాళ్ళ లేరా అనుకునేవాళ్ళం. ఎందుకంటే మీరు చాలా అకాడమిక్స్ మిస్ చేసుకుని నేషనల్ లెవెల్ ప్లేయర్ అవ్వాలంటే 7-8 గంటలు గ్రౌండ్లో కష్టపడాలండి. మిస్ చేసుకుని అంత కష్టపడి మెడల్ సాధించిన తర్వాత వాటికి గుర్తింపు లేదు. మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలంటే తప్పనిసరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందేనా, మళ్ళీ అకాడమిక్స్ వాళ్ళతో పోటీ పడాల్సిందేనా అని ధైర్యంగా క్రీడల్ని కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ప్రమోట్ చేయలేని పరిస్థితి మాకు కూడా వచ్చేసింది. అటువంటి సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుని డైరెక్ట్ రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోటా 3% చెప్పి డైరెక్ట్గా స్పోర్ట్స్ ప్రతిభావంతులైన క్రీడాకారులకి జాబ్స్ కల్పించడం అనేది చాలా మంచి పరిణామం. మా క్రీడాకారులందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఈ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగిందండి. మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈవెన్ లిస్ట్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ క్వైరీస్కి టైం ఇచ్చారు. అదంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. మేము ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. దేని గురించి కూడా మా సర్టిఫికేట్స్ ఆధారంగానే మనం గుర్తించి జాబ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకుని డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ పెట్టి మా క్రీడాకారులందరినీ ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి అందరికీ మాకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.